Hi everyone and welcome back. I have been missing in action. కానీ దానికన్నా ముందు ఎందుకని తెలుసుకోవడం కన్నా ముందు మహాబలేశ్వర్ పార్ట్ 2 వ్లాగ్కి వెళ్ళిపోదాం. మేము వెన్నా లేక్ బోటింగ్కి వెళ్ళామండి. ఆఫ్టర్నూన్ వెళ్ళాము ఆఫ్టర్ లంచ్. ఇక్కడ లైఫ్ జాకెట్ వేసుకుంటున్నాను. ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ అండి అదర్ బోటింగ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి. ఇక్కడున్న ఆ పీస్, సైలెన్స్, చాలా చల్లగా ఉండడం, ఇవన్నీ మేబీ ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ని డిఫరెంట్ చేస్తాయో, లేదంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళినప్పుడు మనకు కనిపించే హనుమంతుడి గుడి ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ని డిఫరెంట్ చేస్తుందో నాకు తెలీదు. కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ వాటర్, వెన్నా లేక్ వాటర్నే మహాబలేశ్వర్ సిటీ అందరూ తాగుతారంట. అదేనండి హనుమాన్ టెంపుల్. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎంత ప్రశాంతంగా ఉంటుంది అని. వింటున్నారా? రామజపం చేస్తున్న హనుమంతులు వారు ఉన్నట్టుంది కదా. నిజంగా ఆయనే ఉన్నారండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఈ గుడి సంవత్సరంలో 2 నెలలు మాత్రమే ఫుల్గా కనిపిస్తుందంట, ఏప్రిల్ మేలో. మిగతా అన్ని నెలలు ఇలా వాటర్లో ఉన్నట్టు ఉంటుందంట. ఆల్మోస్ట్ 40 feet. పక్కనే నవగ్రహ టెంపుల్ ఉంది అని చెప్తున్నారు బోట్ మీద తీసుకొచ్చిన ఆయన. నవగ్రహ This is a world of peace and silence all together. బోటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడే అయిపోయిందా అనిపించిందండి. ప్రతి బోటింగ్ అయిపోయిన తర్వాత అలాగే అనిపిస్తుంది. కానీ ఇక్కడికి రావాలంటే మళ్ళీ చాలా ట్రావెల్ చేసి రావాలి కదా. కొంచెం బాధగా అనిపించింది అయిపోయిందని. తర్వాత మేము వెళ్ళింది విల్సన్ పాయింట్కి. ఇన్ని రోజులు ఐ హ్యావ్ బీన్ క్వైట్ ఆక్యుపైడ్ విత్ సో మెనీ టాస్క్స్. అసలు ఎన్నో చెప్పలేను. ఆ టాస్క్స్లో నాకు వీకెండ్లో టైం దొరికినా సరే కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపించింది. అందుకే ఆ బ్రేక్ తీసుకున్నాను. ఇదిగో ఇది చూడండి విల్సన్ పాయింట్. ఇక్కడ ఎన్ని వైట్ హార్సెస్ ఉన్నాయో. నాకు వైట్ హార్సెస్ అంటే చాలా ఇష్టమని నిజంగా నేను ఈ ట్రిప్లో తెలుసుకున్నాను. అంత స్పెషల్ ఏం లేదండి అబౌట్ విల్సన్ పాయింట్. ఎలిఫెంట్స్ హెడ్ అంత అయితే కాదు, ఇది బబింగ్టన్ పాయింట్. దీనికి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డామో మేము. మీరు ఒకవేళ మహాబలేశ్వర్ వెళ్ళేటట్టయితే బబింగ్టన్ పాయింట్కి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదండి. ఆ దారి చాలా భయంకరంగా ఉంటుంది. మనం వెళ్ళి రావాలనంటే రిస్కీ అనిపిస్తుంది. మీరు వెళ్ళొద్దు. అనవసరమైన రిస్క్ చేసాం మేము, కానీ తిరిగి సేఫ్గా అయితే వచ్చేసాము. ఇది మా లొకేషన్, మేము ఎక్కడైతే స్టే చేసామో ఆ రెసిడెన్స్ అన్నమాట. చాలా నచ్చి ఈ క్లిప్ కూడా మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ఏ డే అయితే మేము మహాబలేశ్వర్ నుంచి వెళ్ళిపోతున్నామో ఆ డే మార్నింగ్ మేము వెళ్ళింది టేబుల్ ల్యాండ్కి. ఇది ఏంటంటే ల్యాండ్ మొత్తం అంతా కూడా చాలా స్మూత్గా ఒక టేబుల్ లాగా ఉండడం వల్ల ఆ ల్యాండ్ని టేబుల్ ల్యాండ్ అంటారు. నేమే చెప్తుంది కాబట్టి అది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇక్కడ కూడా అంటే మేము వెళ్ళినప్పుడు కొంచెం ఎండగా ఉంది, వర్షం పడి మళ్ళీ ఎండ వచ్చేసింది. ఇక్కడ నుంచి మనం ప్రతి వ్యూ పాయింట్ నుంచి చూసినట్టు అన్నీ చక్కగా హిల్స్ కనిపిస్తున్నాయి. అండ్ క్లైమేట్ కూడా టాలరబుల్గానే ఉంది. బాగా ఎండగా ఉంటే ఖచ్చితంగా ఇక్కడికైతే రాలేము. మేము చూసిన పాయింట్స్ అన్నిటికంటే ఇక్కడ కొంచెం గ్రీనరీ తక్కువగా ఉంది. బట్ ఇదే ఎక్కువ. నార్మల్గా ఇలా కూడా ఈ టేబుల్ ల్యాండ్ ఉండదని నేను ఇంటర్నెట్లో పిక్చర్స్ చూసి తెలుసుకున్నాను. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. చాలా అక్కడికి వెళ్ళినప్పుడు మనల్ని ఈ టూరిస్ట్ గైడ్ అని ఇక్కడి నుంచి ఈ పాయింట్స్ చూపిస్తామని అడుగుతారు. కానీ ఆ పాయింట్కే మేము అన్నీ చూసేసాము. అండ్ రిటర్న్ అయిపోతున్నాము మహాబలేశ్వర్ నుంచి. మళ్ళీ పూణే వెళ్తున్నాము. మొత్తం డ్రైవింగ్ అంతా తరుణే చేసేసాడు టోటల్లీ. నాకు ఒకవేళ వచ్చున్నా నేను చేసేదాన్ని కాదేమో ఈ రోడ్స్ మీద ఎస్పెషల్లీ. ఇలా అయిపోయింది అని చాలా బాధగా అనిపించిందండి ఈ ట్రిప్. మేము స్టార్టింగ్ ఒక టెంపుల్తో స్టార్ట్ చేసాము, ఎండింగ్ కూడా టెంపుల్తోనే ఎండ్ చేస్తున్నాము. ఇది వాయ గణపతి గుడి. ఇక్కడికి వెళ్ళి ఆయన దండం పెట్టుకుని మళ్ళీ మహాబలేశ్వర్ రావాలి అని అయితే నేను కోరుకున్నాను. మీరు మహాబలేశ్వర్ ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళండి. మీరు లూనావ్లా, లవాసా వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ మహాబలేశ్వర్కి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. వెన్నా లేక్లో బోటింగ్ ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ మీ ట్రిప్కి మహాబలేశ్వర్ని కన్సిడర్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను.
మీ విష్ లిస్ట్‌లో ఏముంటాయో అవి. కానీ ఇది మాత్రం లైఫ్‌లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని నాకనిపించింది. వీడియో లేట్ చేసినందుకు ప్లీజ్ ఐ యామ్ వెరీ, వెరీ సారీ. ప్లీజ్ అండర్‌స్టాండ్ దట్ ఐ యామ్ ఆక్యుపైడ్. ఈ ట్రిప్ అయిపోయింది. వీడియో కూడా అయిపోతుంది. థ్యాంక్ యూ. బాయ్.